ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. ఇంతకు ముందు క్లాస్లో వచ్చేసి మనము దీన్ని ఎలా ఇన్స్టాలేషన్ చేసుకుంటారు వర్డ్ప్రెస్ అనేది తెలుసుకున్నాం కదా. ఈ క్లాస్లో వచ్చేసి మనం డాష్బోర్డ్ గురించి ఇంట్రడక్షన్ అనేది తెలుసుకుందాం. చూడండి, హోమ్. సో ఇందులో మనం ఏదైతే వెబ్సైట్ ఉందో విజిట్ వెబ్సైట్ అంటే మళ్ళీ వెబ్సైట్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. తర్వాత న్యూలోకి వచ్చేసి పోస్ట్, మీడియా, పేజ్, యూజర్, వెబ్ ఫామ్స్ అనేటివి ఎందుకు యూజ్ చేస్తారు. సో వెబ్ ఫామ్స్లో ఆల్ ఫామ్స్, యాడ్ న్యూ, కమ్యూనిటీ సపోర్ట్, తర్వాత మేనేజ్లో సెట్టింగ్స్, సో ఇమేజ్ ఆప్టిమైజేషన్, ప్లజ్ ఆల్ సంబంధించిన ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి లాగిన్ అయింది ఎవరు, లాగౌట్ కూడా ప్రొఫైల్ లాగౌట్ చేసుకోవచ్చు. వీటి గురించి మనం ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్గా తెలుసుకుందాము. సో పర్టికులర్ ఈ క్లాస్లో వచ్చేసి మనము ఈ థీమ్ అనేది ఎలా చేంజ్ చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పెయిడ్ థీమ్స్ ఉంటాయి, ఫ్రీ థీమ్స్ ఉంటాయి. ఓకే, సో పెయిడ్ అంటే ఏంటంటే మనం మనీ పేమెంట్ చేసుకొని యూజ్ చేసుకునేటివి ఉంటాయి. మనీ చేయకుండా మనకు వర్డ్ప్రెస్ వాళ్ళు మాత్రమే కొన్ని ఫ్రీగా ఇచ్చిన థీమ్స్ కూడా ఉంటాయి. మరి అవి ఎక్కడ ఉంటాయి అనుకున్నట్లయితే చూడండి, ఇక్కడ అపీరియన్స్లోకి వెళ్ళేసి థీమ్స్, ఓకే, థీమ్స్ క్లిక్ చేసేసినట్లయితే ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీమ్స్ అనేటివి ఉంటాయి. ఇవన్నీ ఫ్రీ థీమ్స్ అన్నమాట. ఓకే, ఇవన్నీ మనకు ఫ్రీ థీమ్స్. డైరెక్ట్గా మనకు ఈ ఫ్రీ థీమ్స్ కస్టమైజ్ అంటే డైరెక్ట్ కస్టమైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం కస్టమైజ్ గురించి. ఈ థీమ్లో ఉన్న ప్రివ్యూ మీకు ఎలా ఉంటుందంటే ఓపెన్ న్యూ ట్యాబ్ అని క్లిక్ చేయగానే ఇలా ప్రివ్యూ వచ్చేస్తుంది. చూడండి, ఓకే, అంటే ఈ ప్రివ్యూ నుంచి ఈ ప్రివ్యూకి మారిపోతూ ఉంటుంది. మరి ఏం మారింది అనేది మీకు డౌట్ రావచ్చు. సో అది మనం చెప్తా ఉంటాము ఒక్కొక్కటి, ఎందుకంటే ఇంకా మనం ఎటువంటి పోస్టులు చేయడం లేదు కదా, అందుకే మీకు డిఫరెన్సెస్ అనేది కనిపించదు. చూడండి, యాడ్ న్యూ థీమ్ అంటే మేము ఏదైనా కొత్త థీమ్ కనుక యాడ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మనకు వెబ్సైట్లో కనుక ఓపెన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అప్లోడ్ థీమ్, మీరు ఏమైనా థీమ్స్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే దాన్ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఫీచర్డ్ అంటే ఫీచర్డ్ థీమ్స్ వస్తూ ఉంటాయి. పాపులర్ అంటే మనకు మామూలుగా పాపులర్ అయిన థీమ్స్ అయితే ఏవైతే ఉంటాయో అవి మనకు మంచి థీమ్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. తర్వాత లేటెస్ట్గా మీకు వచ్చిన థీమ్స్ అయితే ఏమైతే ఉంటాయో అవన్నీ మీకు ఇక్కడ కనిపించడం జరుగుతూ ఉంటుంది. లేటెస్ట్ థీమ్స్. తర్వాత ఫేవరెట్స్, మనం ఏం కనుక ఫేవరెట్స్కి ఏమైనా సెలెక్ట్ చేసుకుంటే అవి ఇక్కడ ఉంటాయి. ఫేవరెట్ సెట్టింగ్స్ కూడా మనకు ఇక్కడ ఉంటాయి. సబ్జెక్ట్, మీరు ఎటువంటి థీమ్ కావాలనుకుంటున్నారు, బ్లాగా, ఈకామర్సా, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఫుడ్, ఓకే, న్యూస్, ఫోటోగ్రఫీ, ప్రొఫైలియో, తర్వాత యాక్సెసిబిలిటీ రెడీ, సో ఈ గ్రిడ్ లేఅవుట్, మీకు ఎటువంటి థీమ్ కావాలనుకుంటున్నారో మీకు అటువంటి. సో మనకేంటంటే బ్లాగ్కి సంబంధించిన థీమ్స్ కావాలంటే బ్లాగ్ సెలెక్ట్ చేసుకొని అప్లై ఫిల్టర్స్ అంటే మీకు ఓన్లీ బ్లాగ్కి సంబంధించిన థీమ్స్ మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే, మంచి బ్లాగ్కి సంబంధించిన థీమ్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంటుంది. ఇప్పుడు కనుక మీకు థీమ్ కావాలి అనుకున్నట్లయితే జస్ట్ ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి, డైరెక్ట్గా ఇన్స్టాల్ అయిపోతుంది. దీని యొక్క ప్రివ్యూ కావాలంటే మళ్ళీ ప్రివ్యూ క్లిక్ చేసేస్తే మీకు దాని యొక్క ప్రివ్యూ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఇలా మనకు థీమ్ ప్రివ్యూ అనేది ఇలా ఉంటుంది. సో దీంట్లో అన్నీ మనము చేంజెస్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్స్టాల్ అని క్లిక్ చేసేసినట్లయితే మనకు దాని యొక్క థీమ్ అనేది ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది. చూడండి, ఈ థీమ్లో మనకు డేట్ విత్ మినిట్స్, అవర్స్, సెకండ్స్ కూడా మనకు చూపించడం జరుగుతూ ఉంటుంది. ఇన్స్టాలేషన్ అయిపోయినది. సో మరి ఇన్స్టాలేషన్ అయిపోయింది అనుకున్న వెంటనే మరి మనకి థీమ్ అనేది వచ్చినదా అంటే రాలేదు. ఎందుకంటే దీన్ని మనం యాక్టివేట్ చేసుకోలేదు. అంటే ఇప్పుడు నేను srikanth.readymg.com అని ఎంటర్ చేసిన మనకు ఓల్డ్ థీమే ఉంది, నాకు కొత్త థీమ్ ఎందుకు రాలేదంటే యాక్టివేట్ చేయలేదు. మీరు ఏదైనా యాక్టివేట్ చేస్తేనే మీకు ఆటోమేటిక్గా ఆ థీమ్ అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కనుక ఒకసారి రీఫ్రెష్ చేసినట్లయితే చూడండి, మన థీమ్ అనేది మారిపోయినది. ఇప్పుడు దీన్ని మనము మాడిఫికేషన్స్ అనేది చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి ఈ థీమ్లోకి సంబంధించినవి ఎలా కస్టమైజ్ చేసుకుంటారు, సో కస్టమైజ్ చేసుకొని మనము ఈ యొక్క థీమ్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది మాత్రం మనము చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన లక్ష్మీ స్కిల్కి సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ చూస్తూ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, బాయ్.